ఫ్రెండ్స్ సాధారణంగా ఒక మనిషి బ్రతకాలి అంటే ఖచ్చితంగా తనకి ప్రమాదం జరిగినప్పుడు అంబులెన్స్ లాంటి కాపాడే ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే ఎవరైనా మనిషి పడిపోయినా కూడా వెంటనే అంబులెన్స్ తెప్పించండి, లేకపోతే క్రిటికల్ కేర్ యూనిట్‌కి సంబంధించిన బండిని తెప్పించండి ఇట్లా అంటుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అదే అంబులెన్స్ ఎక్కి తన ప్రాణాలను కాపాడుకోవాల్సింది పోయి తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అయితే అదే అంబులెన్స్‌లో వాళ్ళ అక్క, వాళ్ళ బావ కూడా ఎక్కడం ఈ అబ్బాయి దురదృష్టంగా మారింది. అయితే అంబులెన్స్‌లో ఏమైనా జరిగిందా అంటే అంబులెన్స్‌లో కాదండి. తర్వాత జరిగిన విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే, సొంత అక్క తన తమ్ముడిని చంపేసింది. కారణాలు ఏంటనేది గనక మనం చూస్తే షాక్ అవ్వాల్సిందే. అయితే మొదటగా కర్ణాటక చిత్రదుర్గ అనే ఒక ప్రాంతంలో గనక మనం చూసినట్టయితే, అక్కడ ఒక కుటుంబం నివసిస్తోంది. అంటే ఆహ్, అక్కడ జిల్లా హొళక్క కేరే తాలూకాలోని దుమ్మి అనే గ్రామంలో మల్లికార్జున్ అనే యువకుడున్నాడు. అయితే ఇందాక మీరు చూసిన అబ్బాయి సూటేసుకున్నాడు గదా! బెంగుళూరులోని గవర్నమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడనమాట. అయితే ఇతను జాబ్ చేసి అప్పుడప్పుడు సొంత ఊరికి వచ్చి వెళ్తూ ఉంటాడు. అంటే జనరల్‌గా చిన్న చిన్న పల్లెటూర్లకి బెంగుళూరే కదా పెద్ద ప్రధానమైన సిటీ. అంటే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే హైదరాబాద్‌కి కొంచెం చిన్న చిన్న పల్లెటూరు వాళ్ళు వస్తుంటారు కదా! అలా అన్నమాట. అయితే మల్లికార్జున్‌కు నిష అనే అక్కుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఆమె. నిష ఒక యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది. అయితే మల్లికార్జున్‌కు పెళ్లి కాలేదు. గతంలో మాదిరిగానే జూలై 23న మల్లికార్జున్ సొంత ఊరికి తన ఫ్రెండ్స్‌తో కలిసి కారులో వెళ్తుండగా ఆ కారుకు ప్రమాదం జరిగింది. ఆ కారు లారీని ఢీకొట్టడంతో మల్లికార్జున్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. అయితే అతని స్నేహితులు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. గాయపడిన మల్లికార్జున్‌ని అతని స్నేహితులను చిత్రదుర్గ పట్టణంలోని ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలిసి అక్క, బావ ఇద్దరు కూడా తల్లిదండ్రులు అందరూ కలిసి హాస్పిటల్‌కి వెళ్లారు. మెరుగైన చికిత్స కోసం మల్లికార్జున్‌ను దవణగేరేలో ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. రక్తస్రావం ఎక్కువగా కావడంతో సర్జరీ చేయాలని డాక్టర్లు డిసైడ్ అయ్యారు. అయితే సర్జరీకి ముందు మల్లికార్జున్‌కు రెగ్యులర్ ట్రీట్మెంట్‌లో భాగంగా బ్లడ్ టెస్ట్ చేయగా హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. ఈ విషయం మల్లికార్జున అక్క, బావలకు వైద్యులు చెప్పారు. తల్లిదండ్రులకు చెప్పలేదు. అయితే ఈ విషయం మిగిలిన వాళ్ళెవరికీ తెలీదు. కాలుకు తీవ్రమైన గాయమై అతనికి కంట్రోల్ చేయలేని విధంగా రక్తస్రావం అవుతుంది. సాధారణంగా హెచ్ఐవి సోకిన వాళ్ళకి బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఉండకపోవటం వల్ల అలా జరుగుతుందనమాట. అయితే ఇక్కడ సర్జరీ కష్టమని చెప్పేశారు. అంటే హెచ్ఐవి పేషెంట్స్‌లో కొంతమందికి చాలా తీవ్రమైన గాయమైతే కష్టమండి చేయలేము అన్నట్టుగా వాళ్ళు చెప్పారనమాట. అయితే బెంగుళూరుకు తరలించాలని చెప్పారు. దీంతో మల్లికార్జున్ తల్లిదండ్రులు అతని అక్క, బావ అంబులెన్స్‌లో వెళ్ళాలని సూచించారు. అయితే ఇక హెచ్ఐవి విషయం తెలిసిన మల్లికార్జున్ అక్క, బావ ఈ విషయం బయటికి తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించారు. అయితే ఇక వెంటనే బెంగుళూరుకు అతన్ని అంబులెన్స్‌లో తరలించే క్రమంలో మల్లికార్జున్ గొంతు నులిమి చంపేశారు. అవును. బెంగుళూరు తీసుకెళ్తుంటే దారి మధ్యలో తీవ్ర గాయాల కారణంగా బ్లీడింగ్ అయి చనిపోయాడని మల్లికార్జున్ తల్లిదండ్రులతో పాటు ఊరందరినీ నమ్మించారు. అయితే బెంగుళూరు నుంచి సొంత ఊరికి మల్లికార్జున్ డెడ్ బాడీని చేరుకున్నారు. అయితే అంత్యక్రియల సమయంలో మల్లికార్జున్ గొంతు దగ్గర నులిమినట్టు మచ్చలు చాలా స్పష్టంగా కనిపించాయి. అది కూడా కుటుంబ సభ్యులకు చాలా క్లియర్‌గా కనిపించింది. అనుమానం వచ్చి ఇక ఏం చేయాలో అర్థం కాక మల్లికార్జున్ తండ్రి ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని అక్కని, బావని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఆ రోజు ఆ టైంలో ఇతనితో పాటు అంబులెన్స్ ఎక్కింది అక్క, బావనే. సాధారణంగా అంబులెన్స్ అంటే ఏంటి? చక్కగా మనిషిని కాపాడే ఒక రాయబారి అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఘటనా స్థలానికిను, హాస్పిటల్‌కి తీసుకెళ్లాలంటే అంబులెన్సే. అంబులెన్స్ డ్రైవర్స్ మామూలుగా తీసుకెళ్లరు. స్పీడ్‌లో తీసుకెళ్తారు. అది ఒక పేషెంట్‌కి అవసరం అది. అయితే అక్క, బావని విచారిస్తే ఇది పరువు హత్య మాత్రమే కాదని, కులాంతర వివాహం చేసుకున్నందువల్ల మల్లికార్జున అక్క, బావ ఆ కుటుంబం ఆస్తిపై కన్నేసి, ఇక ఆ తమ్ముడి అడ్డు తొలగించుకున్నారని గ్రామస్తులు చెప్తూ వచ్చారనమాట. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ అబ్బాయి ఈ మల్లికార్జున్ అనే వ్యక్తి పాపం వాళ్ళ అక్కకి, బావకి చాలా సపోర్ట్. వాళ్ళ అక్క, బావ అంటే బావ వేరే కులం అతను.
అయినప్పటికీ కూడా ఈ మల్లికార్జున అనే వ్యక్తి అక్కని సపోర్ట్ చేసి, లేదు లేదు అక్క పాపం ప్రేమించింది. వాళ్ళ జీవితం బావుంటుంది అని చెప్పేసి నమ్మించాడనమాట. అయితే ఏమైంది తర్వాత కొన్నాళ్ళు బానే ఉంది. అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క అన్నట్టుగానే ఉన్నారు. కానీ ఈ బావ ఎవరైతే ఉన్నాడో అంటే ఈమె భర్త ఆహ్, ఈ వీళ్ళ తల్లిదండ్రుల ఆస్తి పైన కన్నేసాడు. కులాంతర వివాహం చేసుకున్నందుకు గాను ఎక్కడ ఆస్తి తగ్గిస్తారనో, ఏదో ఎక్కడో అనుమానపడ్డాడు. ఏంటో జరిగింది. అయితే ఇక దాంతో ఏం జరిగిందంటే, ఈ వ్యక్తి సర్లే ఈ ఉన్నదే అక్క, తమ్ముడు. ఇంగా తల్లిదండ్రుల ఆస్తి ఇస్తే అక్కకి, తమ్ముడికి సమానంగా ఇస్తారు. లేదంటే ఉన్న ఆస్తి వాళ్ళిద్దరికీ పంచుతారు. అయితే అందరూ ఏమన్నారంటే, అక్కడ ఊర్లో జనాలు ప ఆడపిల్లకి పెళ్లి చేయడంతోనే అంతా అయిపోయింది. ఆ! ఇంక కులాంతర వివాహం కూడా చేసేసుకుంది. ఆమె లైఫ్ సెటిల్ అయిపోయింది. ఈ అబ్బాయి చిన్న జాబ్ చేస్తున్నాడు కదా! ఏదైనా వ్యాపారానికి, బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి అక్కడ సలహా ఇచ్చారు. తల్లిదండ్రులు కూడా కరెక్టే కదా! కొడుక్కి ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు? నేనే కదా ఆసరా అని చెప్పేసి కొంత డబ్బు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఈ బావగాడు ఎలాగైనా సరే వీడిని చంపేయాలనుకున్నాడు. కానీ సరైన టైము, సరైన ఇది దొరకాలి కదా! ఇప్పుడు మనిషి చక్కగా నిండుగా ఉంటే అతన్ని చంపడానికి ధైర్యం కావాలి. అసలదంతా జరగని పని. అయితే ఇక ఇతనికి యాక్సిడెంట్ అవ్వడం, అసలు హెచ్ఐవి సోకిందని చెప్పడం, అసలు నిజంగా హెచ్ఐవి సోకిందో లేదో తెలీదు. ఇంకా కన్ఫర్మ్‌గా ఓకే. వాళ్ళ డాక్టర్లు చెప్పారు. మనం గూడా సాధారణంగా చూడండి ఏదన్నా తప్పు జరిగిందంటే సెకండ్ ఒపీనియన్‌కెళ్తాం. అయితే నిజమైన అక్క, బావ అంటే ఏం చేయాలి? "రేయ్! ఇలా జరిగింది నీకు. ఎవ్వరికీ చెప్పొద్దు ఈ విషయం" అని జెప్పేసి అతనికి కామ్‌గా ట్రీట్‌మెంట్ ఇప్పిస్తారు. కానీ గొంతు నిలిమి చంపేసేంత ధైర్యం అది గూడా అంబులెన్స్‌లో అంటే అసలు ఎంతకి తెగించారో మీరు ఆలోచించాలి. పాపం 23 ఏళ్ల వయసులో అతనికి ఆల్రెడీ హెచ్ఐవి వచ్చింది. ఎంతో కష్టపడితే కానీ తన జీవితం అలా సాగదు. అలాంటిది ఇప్పుడు తమ్ముడి ప్రాణాలు తీసేసింది ఈ అక్క. అసలు చిన్నప్పటి నుంచి ఒకే తల్లి కడుపున పుట్టిన వీళ్ళిద్దరు కలిసి పెరిగే ఉంటారు కదా! కులాంతర వివాహం చేసుకుని మొగుడును ఆస్తి ఎక్కువైంది మహాతల్లికి. బావంటే గడ్డి తిన్నాడు. అక్కకేమైంది? తన రక్తం పంచి పుట్టిన తమ్ముడికి ఆ రకంగా హెచ్ఐవి సోకితే ఎవ్వడైనా సరే బాధపడతాడు. అయ్యో! నా తమ్ముడికి ఇంత కష్టం వచ్చిందా అని చెప్పేసి ఎలాగోలా తన ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటారు. అలా కాకుండా ఇక అమ్మ లాంటి అక్కే ప్రాణం తీసేస్తే ఇంక ఇలాంటి గుంటనక్క బావలు 100 మందొస్తారు. ఎందుకంటే బావ అనే వ్యక్తి సొంతవాడు గాదు గదా! పక్కింటి వాడు గదా! రక్త సంబంధికురాలైన సొంత అక్కే ఈ పని చేసింది. పోనీ కజిన్ చేసిందన్నా ఒక అందం చందం. సొంత అక్క చేసింది అంటే ఇంకేం మాట్లాడాలి? అయితే ఈ పాపం తల్లిదండ్రులు ఇప్పుడు కుప్పకూలిపోయారు. ఎందుకంటే కొడుకు పోయాడన్న బాధ, కొడుక్కి హెచ్ఐవి ఉందన్న బాధ. ఆ! ఇంకా ఇంకా చంపేసింది సొంత అక్కే అని తెలిసి ఏం ఏం తట్టుకుంటారు చెప్పండి ఆ తల్లిదండ్రులు. నిజంగా ఆ దేవుడు ఆ తల్లిదండ్రులకి ఎంతైనా సరే బలం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత దారుణమైన స్థితి చెప్తుంటేనే, వింటుంటేనే బాధగా అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.